హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంగళి గౌరీ వ్రతం చేయించే అరవింద మనీష మెడలో మిత్ర చేత తాళి కట్టించాలి అనుకుంటుంది. అయితే పిల్లల్ని కిడ్నాప్ చేయడంతో ఇక లక్ష్మికి చాలా కోపం వస్తుంది. మర్యాదగా నిజం చెబుతావా లేదా అని లక్ష్మి మనీషాకి నిలదీస్తుంది. నిజం చెప్పకపోవడంతో వెంటనే రివాల్వర్ తీసుకువచ్చి మనీషాకి గురి పెట్టేసి ఉంటుంది. లక్ష్మి ఆవేశపడకు మిత్ర అరవింద చెబుతూ ఉంటారు. లేదండి, ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే, ఎలాగైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. ఈ మనిషి సరే ఇద్దరు ప్లాన్ చేసి మన పిల్లల్ని కిడ్నాప్ చేశారు అని కిడ్నాప్ చేసి లక్ష్మి అంటుంది. అంతేకాదంటయ్యా, ఈ మనిష సరే సరయు రాజు ముగ్గురు కలిసి వాళ్ళు మన మనీష మీరు తాళి కట్టినట్టుగా నాటకం ఆడింది. అసలు నువ్వు మనీష మెడలు తాళే కట్టలేదన్నయ్య, తనకు తానే తాళి కట్టుకుంది అన్న నిజాన్ని కూడా వివేక్ చెబుతాడు. దాంతో అరవిందకి చాలా కోపం వస్తుంది. వెంటనే మనీష చెంప పగల కొట్టి నువ్వు మారవు మనీష, నువ్వు అసలు మనిషివేనా అని తిరుగుతూ ఉంటుంది. ఆ రోజు తనకు తానే తాళి కట్టుకుందని చెప్పి ఆ తాళిని ఇప్పుడు తేవయాని అత్తయ్య తెంచేసింది. అత్తయ్య ఇప్పుడు మళ్ళీ మిత్ర గారి చేత మన అందరి ముందు తాళి కట్టించుకోవాలని ఈ మంగళ గౌరీ వ్రతంలో ఇది ఈ మనిషి ప్లాన్ చేసి ఉంటుంది. నేను అడ్డుకుంటానని చెప్పి నాకు జున్నుని కిడ్నాప్ చేసింది. ఆ కిడ్నాప్ని సరైన కిడ్నాప్ చేసింది అని లక్ష్మి అంటుంది. అప్పుడే పోలీసులు సరియు మీరా రాజు పిల్లలు అక్కడికి వస్తారు. సార్, మీరు ఇచ్చిన కంప్లైంట్ మాకు అందింది, ఇదిగోండి దొంగల్ని పట్టుకున్నాము, పిల్లల్ని కూడా తీసుకువచ్చాము అని పోలీసులు చెబుతారు. ఈసారి ఈవినే మా పిల్లల్ని కిడ్నాప్ చేసింది, అరెస్ట్ చేయండి అని లక్ష్మి అంటే ఓకే మేడం, మేము అరెస్ట్ చేసి తీసుకువెళ్తాము అని కానిస్టేబుల్ చెబుతూ ఉంటే ఇదిగో దీన్ని కూడా తీసుకువెళ్ళండి అని దేవయాని మనీషాని తోసిపడేస్తూ ఉంటుంది. దాంతో ఆ లేడీ కానిస్టేబుల్ మనీషా సరే ఈవిని లాక్కు వెళ్తూ ఉంటారు. ఇక లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా చివరికి మనిషా సరే ఏమని పోలీసులకి పట్టించేసి తను లక్ష్మి కాపాడుకుంటుంది. మరి ఈ మృత్యుంజయ హోమం ఎలా జరిపిస్తారు అన్నది చివరి ఎపిసోడ్.